వర్షం దెబ్బకి నేను అనంతపురం బస్ స్టాండ్ కి వెళ్లకుండా బైపాస్ లోనే ఆగాల్సి వచ్చింది. ఓకే, డిన్నర్ బ్రేక్ లో నేను ఎగ్ రైస్ తీసుకున్నాను. ఓకే, బెటర్ గానే ఉంది. కాస్ట్ మాత్రం 130 రూపీస్. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే దోర్నాలకైతే రీచ్ అయినాము. అన్ని వెహికల్స్ ఇక్కడ ఆగిపోతాయి. మార్నింగ్ 6 o'clock అయితే వెహికల్స్ అన్నింటినీ రిలీజ్ చేస్తున్నారు ఘాట్ రోడ్ లో. అన్ని వెహికల్స్ అన్ని ట్రాఫిక్ జామ్ అయితే అయినాయి. ఓకే, ఘాట్ రోడ్ లోకి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నామో చాలా కేర్ఫుల్ గా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది ఈ రూట్ లో. వామ్మో, ఎడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళినాం. బండి కొంచెం స్కిప్ అయిందా పడిపోవడం గ్యారంటీ. హాయ్ వర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనము అనంతపురం నుంచి శ్రీశైలంకి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో సుమారుగా 320 కిలోమీటర్లు అయితే మనం ట్రావెల్ చేయాలి అనంతపురం నుంచి శ్రీశైలంకు. నేను అభి బస్సులో బుక్ చేసుకున్నాను. నాకు టికెట్ ఫేర్ 580 రూపాయలు అయితే పడింది. మీరు ఒకవేళ అభి బస్సు లేదా రెడ్ బస్ కాకుండా మీరు ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకుంటే మనకు కేవలం 555 రూపాయలు అయితే పడుతుంది. ఈ బస్సు వయా ఎలా వెళ్తుందంటే ఫస్ట్ గుత్తి, డోన్, కర్నూలు, ఆత్మకూరు, దోర్నాలకి 4 or 4:30కి చేరుకొని తిరిగి 6కి అయితే బయలుదేరుతుంది. ఎందుకంటే దోర్నాలలో ఘాట్ సెక్షన్ దగ్గర అయితే బస్సులన్నీ ఆపేస్తారు. మార్నింగ్ 6కి రిలీజ్ అయితే చేస్తారు వెహికల్స్ అన్నిటినీ. ఈ బస్సు అనంతపురంలో ప్రతిరోజు రాత్రి 9 గంటలకైతే అవైలబుల్గా ఉంటుంది. 9:15కి అయితే బయలుదేరుతుంది. ఈ బస్సు యొక్క స్టార్టింగ్ పాయింట్ కళ్యాణదుర్గంలో అయితే 7:30కి అయితే బయలుదేరుతుంది. ఒకవేళ మీరు కళ్యాణదుర్గం నుంచి బుక్ చేసుకోవాలనుకుంటే 7:30కి ఉంటుంది. టికెట్ ఫేర్ ఒక 100 రూపీస్ అయితే ఎక్కువ ఉంటుంది. అంటే 670 ఉండొచ్చు. తర్వాత ఈ బస్కి డిన్నర్ బ్రేక్ గుత్తి దగ్గర మనకు నియర్ బై ఒక హోటల్ ఉంది టోల్ గేట్ దగ్గర. అక్కడైతే మనకైతే డిన్నర్ బ్రేక్ అయితే ఉంటుంది. మిగతా విషయాలన్నీ కూడా బస్లో ట్రావెల్ చేసి అయితే మాట్లాడదాము. హాయ్ యువర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. వర్షం కారణంగా నేను బస్ స్టాండ్కి అయితే చేరుకోలేకపోయాను. టైం 9:15 అయితే అయింది. మన బస్ డ్రైవర్ కాల్ చేస్తే నేను బైపాస్లో ఎక్కుతా అని చెప్పినాను. వాళ్ళు కూడా దానికైతే యాక్సెప్ట్ అయితే చేసినారు. కానీ వర్షం అయితే దంచి కొడుతుంది. ఎప్పుడు ఏ క్షణంలో ఎలా ఉంటుందో తెలియదు. మన బస్ అయితే వచ్చింది, నేను ఆల్రెడీ ఎక్కినాను. ఏమంటే వర్షం కారణంగా నేను బస్ ఎలా ఉంటుందో చూపించలేకపోయాను. గుత్తికి దగ్గరలో మనకు డిన్నర్ బ్రేక్ అయితే ఉంటుంది. అక్కడ మీకు బస్ యొక్క ఫ్రంట్ వ్యూ అయితే చూపిస్తాను. హెవీ రైన్, చాలా హెవీ రైన్. నేను బైక్ మీద వచ్చినాను గుత్తి నుంచి అనంతపురం వరకు. ఇంకా మధ్యలో వర్షం దంచి కొట్టింది. ఇంకా ఎందుకులో రిస్క్ అని బైపాస్ లోనే ఆగిపోవాల్సి వచ్చింది. డ్రైవింగ్ పర్పస్ అయితే అనంతపురంకి అయితే వచ్చినాను. మన బస్ అయితే స్పీడ్ బాగానే కొడుతున్నాడు. వెహికల్స్ ని బాగానే క్రాస్ చేసుకుంటూ పోతున్నాడు. ఓకే, బస్సులో జనాలు కూడా తాకిడి ఓ రేంజ్ లో ఉంది. ఇంకోటి, ఈ కళ్యాణదుర్గం నుంచి శ్రీశైలం వెళ్ళే సర్వీస్ నెంబర్ 6989 ఎక్స్ప్రెస్ బస్ కి మీరు ట్రావెల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా రిజర్వేషన్ చేసుకునే ట్రావెల్ చేయండి. సీట్ చూడండి, అన్కంఫర్ట్. ఇంత లాంగ్ జర్నీకి మన ఎక్స్ప్రెస్ బస్సు సెట్ కావు. ఇంకోటి, నేను లాస్ట్లో 32వ సీట్ బుక్ చేసుకున్నాను. ఎత్తుడి ప్లేస్లో అయితే వచ్చింది. వరస్ట్గా అయితే ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. టఫ్ జర్నీ. ఓకే, రాత్రి 10:30 మన బస్సుని అయితే గుత్తి నియర్ బై హోటల్లో అయితే ఆపినాడు డిన్నర్ బ్రేక్ కి. ఇది మనం ట్రావెల్ చేసే బస్సు సర్వీస్ నెంబర్ 6989 ఎక్స్ప్రెస్ బస్సు. 2 డ్రైవర్లు అయితే ఉంటారు దీనికి. ఇంకొక 1/2 hour అయితే ఇక్కడ బ్రేక్ అయితే ఉంటుంది. ఇంకా తప్పదు, ఎందుకంటే ఇంకా భోంచాలి కదా వాళ్ళు కూడా, మనం డిస్టర్బ్ చేయకూడదు. ఓకే, చూడండి, మనకైతే రకరకాల ఫ్రూట్స్, అదే జ్యూసెస్ కానీ సోడాలు, తర్వాత కూల్ డ్రింక్స్ అయితే ఉన్నాయి. నేను ఎగ్ రైస్ అయితే ఆర్డర్ అయితే చేసినాను. ఓకే, మళ్ళీ ఫుడ్ అయితే వచ్చింది. ఓకే, సోగా ఉంది. కాస్ట్ చూస్తే 130 రూపీస్ తీసుకున్నాడు. టేస్ట్ మాత్రం యావరేజ్ ఉంది. దీనికంటే మనం ఇంటికాడ నుంచి క్యారీ తెచ్చుకోవడం బెటర్. మన బస్కే కాదు, పక్కన 5693 హైదరాబాద్ వెళ్ళే బస్సు, అలాగే ధర్మవరం నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సెస్ కి కూడా ఇక్కడే డిన్నర్ బ్రేక్ అయితే ఆపినారు. మన బస్ 1/2 hour తర్వాత, అంటే 10:15 వచ్చిన బస్సు 10:45 అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 1/2 గంట అయితే గుత్తి అయితే ఉంటుంది. గుత్తి తర్వాత డోన్, తర్వాత కర్నూలు, తర్వాత ఫ్రంట్ చూపించడానికి
ట్రై చేస్తా ఆ తర్వాత, ఎందుకంటే జనాలు దిగితే, ఎందుకంటే ఆ మిడిల్ లో కూడా జనాలు ఆక్యుపై అయిపోయినారు, చాలా మంది నిలబడి ట్రావెల్ చేస్తున్నారు, కొంతమంది అక్కడే అడ్జస్ట్ అయ్యి కూర్చొని ట్రావెల్ అయితే చేస్తున్నారు. కానీ క్రౌడ్ ఎక్కువ ఉంది, నేను పెద్దగా రష్ ఉండదు అనుకున్నా, నా గెస్ అయితే రాంగ్ అయితే అయింది. ఓకే, ప్రజెంట్ ఇంకా గుత్తిలోకి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాము. టోటల్ గా మనము నియర్లీ 330 కిలోమీటర్ ట్రావెల్ చేయాలి. ఏమంటే దోర్నాలకి 5 లేదా 4:30కి రీచ్ అయినా కూడా, అంటే ఎంత ఎర్లీగా రీచ్ అయినా మనం 6కే బయలుదేరాలి. అంటే ఈ బస్సు ఎంత స్లో అయితే మనకు అంత బెటర్, అక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే, సిటీలోకి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాము. టైం 11 అవుతుంది నియర్లీ మనకు. ఇంకా మిగతా ఫుడ్ విషయాలు మాట్లాడుకోవాలంటే తందూరి రోటీ ఒక్కటి 40 రూపాయలంట, పాలక్ పన్నీర్ 200 రూపీస్ పైనే ఉంది. కాస్ట్ అయితే చాలా హెవీగా ఉంది, టేస్ట్ కూడా సోగానే ఉంది. బెటర్ టు అవాయిడ్ డిన్నర్ బ్రేక్. ఓకే, ప్రజెంట్ అయితే మనము గుత్తికి అయితే చేరుకున్నాము, డోన్ కాదు గుత్తి. టైం రాత్రి 11 అయితే అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి మనకు ఒక 1 అవర్ డోన్ ఉంటుంది, అక్కడ నుంచి ఒక 1 అవర్ కర్నూలు అయితే ఉంటుంది. రామ, క్రౌడ్ బాగానే ఉంది గుత్తి బస్ స్టాండ్ లో కూడా. ఇక్కడ నుంచి అనంతపురం వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఓకే, ఒక 5 నిమిషాల బ్రేక్ తర్వాత మన బస్ అయితే స్టార్ట్ అయితే అయ్యింది. అర్ధరాత్రి 12 గంటలకైతే మనము డోన్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ ఒక బస్సు ఒక 5 నిమిషాలు అయితే బ్రేక్ అయితే ఉంటుంది. ఓకే, 12 గంటల 5 నిమిషాలకైతే మనము డోన్ నుంచి కూడా బయలుదేరుతున్నాము. మరి ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ కర్నూలు కూడా చూపిస్తా, లేదంటే మేలుకుంటే చూపిస్తా, లేదంటే డైరెక్ట్గా శ్రీశైలం ఘాట్ రోడ్ జర్నీని స్టార్ట్ చేద్దాము. ఓకే, అర్ధరాత్రి 1 గంటకైతే మనము కర్నూలుకి అయితే చేరుకున్నాము. బస్సు డిలేగా అయితే నడుస్తుంది, ప్రజెంట్ ఒక 1/2 అవర్ పైన నడుస్తుంది డిలేగా. కవర్ చేస్తాడేమో చూడాలి. ప్రజెంట్ అయితే మనము నియర్ బై నందికొట్కూరు దగ్గర అయితే ఉన్నాము. టీ బ్రేక్ అయితే ఆపినాడు మన బస్ ఇదే. అయితే బస్ మొత్తం ప్యాకప్, ఎక్కడ ఒక సీట్ కూడా ఖాళీ లేకుండా రిజర్వేషన్ అయితే అయ్యింది. ఒక 10 నిమిషాల బ్రేక్ తర్వాత మన బస్ అయితే రెస్టారెంట్ నుంచి అయితే స్టార్ట్ అయితే అయ్యింది. ఇంకా నెక్స్ట్ మనం ఇంకా డైరెక్ట్ ఘాట్ రోడ్ లో వెళ్దాం. ఇంకా
ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే దోర్నాలకైతే రీచ్ అయితే అయినాము. ఏమంటే ఘాట్ రోడ్ క్లోజ్ చేసి ఉంటారు. 6 గంటలకైతే స్టార్ట్ అవుతాయి వెహికల్స్ అన్ని కూడా. మన బస్సు కాదు, మిగతా అన్ని డిపో బస్సెస్ అంటే విజయవాడ నుంచి వచ్చే బస్సెస్, ఇతర వెహికల్స్ అన్ని కూడా ఇక్కడే ఆగిపోతాయి. ఓకే, ఉదయం 6 గంటల 10 నిమిషాలకైతే వెహికల్స్ అయితే అలో చేస్తున్నారు నల్లమల ఘాట్ రోడ్ లో. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది జర్నీ. ఓకే, స్టార్ట్ అయిపోయింది వెహికల్. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ లో నుంచి బయటకైతే వచ్చినాము. మరి ఇంకా కొండ ఎక్కేటప్పుడు వ్యూస్ ఉంటే అంటే టర్నింగ్ అవన్నీ ఈజీగా సైడ్ నుంచి క్యాచ్ చేయగలిగేంత వరకు మీకైతే రోడ్ వ్యూ అయితే చూపిస్తాను. ఓకే, డ్రైవర్ అయితే పికప్ అయితే ఎత్తుకున్నాడు. ఓకే, ఫస్ట్ టర్నింగ్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి ఎలా ఉంటుందో చూద్దాం జర్నీగా.
7 గంటల 50 నిమిషాలకైతే మనం సున్నిపేటకైతే చేరుకున్నాము. దాదాపుగా బస్సులో ఒక 15 నుంచి 18 మంది ప్యాసింజర్లు సున్నిపేటలో అయితే దిగుతున్నారు. వాళ్ళ పర్పసే మనమైతే ఆపింది. ఒక 5 నిమిషాల బ్రేక్ తర్వాత మనం సున్నిపేట నుంచి కూడా స్టార్ట్ అయితే అవుతున్నాము. ఇక్కడ నుంచి ఒక పావు గంట అయితే జర్నీ అయితే ఉంటుంది. ఎయిట్ 20కి అయితే మనము శ్రీశైలంకి అయితే చేరుకున్నాము. బస్సు ఓవరాల్ గా జర్నీ అయితే బాగుంది, కానీ 10 గంటలు కూర్చొని ఒప్పుకొండాలి. పుష్ బ్యాక్ కూడా ఉండదు. ఈ బస్సుని బెటర్ గా సూపర్ లగ్జరీగా అప్గ్రేడ్ చేస్తే చాలా బెటర్. వెయిట్ ఎక్కువ ఉన్నా పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు జనాలు డబ్బులు పెద్ద ఆలోచించడం అయితే లేదు. ఎక్స్ప్రెస్ బస్సుని సూపర్ లగ్జరీగా ప్రమోట్ చేయడమే బెటర్ అని నా అభిప్రాయం. వీడియో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.